హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కోర్స్. మీరు ఈ కోర్స్లో కంప్లీట్గా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ గురించి నేర్చుకుంటున్నారు. ప్లస్ దాంతోపాటు బిజినెసెస్ కూడా చాలామంది స్టార్ట్ చేస్తున్నారు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో. మీరు ఇంతవరకు నా ట్రైనింగ్స్ తీసుకోలేదనుకోండి, ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ట్రైనింగ్ తీసుకోగలుగుతారు. కంప్లీట్ కన్సల్టెన్సీ సెటప్, కంప్లీట్ మీ బిజినెస్ సెటప్ ఇండియాలో కావచ్చు, ఫారిన్ కంట్రీస్లో కావచ్చు, కావాలంటే కూడా కాంటాక్ట్ చేయండి. ఈ కంప్లీట్ సెటప్ చేసి మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ దాంతోపాటు కంప్లీట్ బయర్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, సెల్లర్స్ ఇన్ఫర్మేషన్స్ కావచ్చు, సప్లై మీరు 500 టన్నులుగా సప్లై చేయాలనుకున్న, 1000 టన్నులు సప్లై చేయాలనుకున్న వరల్డ్ వైడ్గా మేము మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. అయితే ఈ వీడియో ఉద్దేశం ఏముందంటే, ఇప్పుడు చాలామంది ఒకటే సబ్జెక్ట్ని పట్టుకొని బిజినెస్ చేయాలని ఆలోచిస్తుంటారు. అయితే నేను కొద్దిగా ఫిగర్స్ ఇక్కడ ఇందులో చూపిస్తాను. ఇప్పుడు అగ్రికల్చర్కి సంబంధించిన బిజినెసెస్ చాలామంది చేస్తున్నారు. అగ్రికల్చర్ ప్రోడక్ట్ యొక్క ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అయితే ఓకే, ఆ బిజినెస్ అయితే ఓకే, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ చేస్తే చాలా బాగానే ఉంది ఎక్స్పోర్ట్ బిజినెస్. కానీ దాంతో పాటు కొంత ఐడియా అనేది కూడా ఉండాలి కదా, వేరే బిజినెసెస్లో కూడా ఎంత ప్రాఫిట్ వస్తుంది, మరి ఏ బిజినెస్లో ఎంత ప్రాఫిట్ వస్తుంది, అది కొద్దిగా నేను స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం ఇక్కడ. అయితే ఈ మింట్ వెబ్సైట్ నుంచి నేను తీసుకుంటున్నాను, livemint.com. మీరు కూడా చూడాలంటే చూడొచ్చు, ఎందుకంటే నేను క్లియర్గా ట్రాన్స్పరెంట్గా అన్నీ చెప్పడం జరుగుతుంది. అయితే మీరు కూడా చూడాలంటే livemint.com అని మన వెబ్సైట్ ఉంది కదా, ఇండియన్ ఒక వెబ్సైట్ ఉంది న్యూస్ది, అందులోకి వెళ్ళి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే నాకు కూడా అంతా ఇప్పుడు స్లైడ్స్ ప్రిపేర్ చేయడానికి టైం అంతా సరిపోవడం లేదు, కాబట్టి ఇలా నేను మీకు ట్రైనింగ్ ఇస్తున్నాను. అయితే ఇక్కడ చూడండి, మీరు టాప్ సెక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు ఇండియాస్ ఎక్స్పోర్ట్ మార్కెట్ ఏముందంటే, ఇంజనీరింగ్ గుడ్స్లో ఏమేమి వస్తాయో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇంజనీరింగ్ గుడ్స్ రిజిస్టర్డ్ 50% గ్రోత్ ఇన్ ఎక్స్పోర్ట్స్. 50% వరకు ఎక్స్పోర్ట్స్లో గ్రోత్ అనేది వచ్చింది ఇందులో, ఇంజనీరింగ్ గుడ్స్లో. నెక్స్ట్ అది ఎట్ $101 బిలియన్, $101 బిలియన్ యొక్క బిజినెస్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ 2022లో జరిగింది. ఇప్పుడు ఇందులో ఇంజనీరింగ్ గుడ్స్ అంటే ఏమేమి వస్తాయి, ఇప్పుడు కొద్దిగా ఇక్కడ చూడండి. ఇక్కడ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు కంటిన్యూస్ రైజ్ ఇన్ స్టీల్, ఆటో కాంపోనెంట్స్ అండ్ మెడికల్ డివైసెస్ అండ్ ఇండియాస్ పుష్ ఫార్ మేక్ ఇన్ ఇండియా. ఇక్కడ చూడండి, మేక్ ఇన్ ఇండియా చాలా వరకు మీరు కూడా విని ఉంటారు. అంటే ఆ మేక్ ఇన్ ఇండియాలోనే భాగంగా ఇక్కడ ఎక్స్పోర్ట్స్లో ఏమేం జరుగుతుందంటే, ఇక్కడ ఇంజిన్స్, ఇక్కడ చూడండి పంప్స్ కదా, మనం వాటర్ పంప్స్ అవి కూడా తయారు చేస్తూ ఉంటారు చాలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. అలాగే టూల్ కిట్స్ అలా తయారు చేస్తుంటారు, కార్బైడ్స్ కూడా తయారు చేస్తుంటారు, ఎయిర్ కంప్రెషర్స్ తయారు చేస్తుంటారు, ఇంజిన్స్ తయారు చేస్తుంటారు, జనరేటర్స్ తయారు చేస్తుంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎంఎన్సీ కంపెనీస్. అయితే మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది ఇంజనీరింగ్తో ఉంటే, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఐటీఐ చేసే వాళ్ళు నాకు అనిపిస్తుంది చాలామంది ఐటీఐ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా చాలా ఒక 20-30 ఇయర్స్ బిఫోర్ కూడా చాలామంది ఐటీఐ చేస్తున్నారు. దీనికి సంబంధించిన చాలా నాలెడ్జ్ అనేది ఐటీఐలో కూడా నేర్చుకున్నారు చాలామంది. అలాగే ఇంజనీరింగ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఈ సబ్జెక్ట్స్ని నేర్చుకున్నారు, ఇంజన్స్ గురించి, మరియు ఇంకా ఇంజన్స్లో వచ్చే ఐటమ్స్ గురించి చాలామంది నేర్చుకున్నారు. కాబట్టి ఆ దాన్ని బట్టి కూడా మేము ఒక గోల్ తయారు చేసుకొని బిజినెస్ కరెక్ట్గా సెటప్ చేసినట్టయితే, ఒక మంచి కంపెనీ పేరు సెలెక్షన్ చేసి, ఒక కంప్లీట్ స్ట్రక్చర్ ఇచ్చి మీరు బిజినెస్ చేసినట్టయితే ఇంజనీరింగ్ సెక్టర్లో మీరు కూడా ఎక్స్పోర్ట్ చాలా వరకు చేయగలుగుతారు. ఇంకా మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్కి చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి మీకు చాలామంది ఏం చేస్తారంటే, ఇండస్ట్రియల్ ల్యాండ్స్ కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు గవర్నమెంట్కి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, లేదంటే ఆంధ్ర గవర్నమెంట్ కావచ్చు, లేదంటే ఇండియాలో ఎక్కడైనా గవర్నమెంట్లో అప్లై చేస్తే వాళ్ళు ఇండస్ట్రీస్ యొక్క ల్యాండ్ కూడా ఇస్తున్నారు. కొద్దిగా ఒక తక్కువ ఇస్తారనుకోండి, ఒక మన ఉంటుంది కదా, ఒక 100 గజాలు కావచ్చు, 200, 300, 500, అది ప్రోడక్ట్ని బట్టి, మీ యొక్క ప్లానింగ్ని బట్టి, అంటే ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఎంతవరకు చేయబోతున్నారు, దాని గురించి చేస్తే మీకు ల్యాండ్స్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఆ ల్యాండ్స్లో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు మీ
రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు లోన్స్ కూడా వస్తున్నాయి, అందులో కూడా బెనిఫిట్ ఉంది. 20%, 30%, 50% వరకు కూడా సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ త్రూ. అది కూడా మీరు తీసుకొని చేసుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చూడండి, ఇంజనీరింగ్ సెక్టర్లో చూసినట్టయితే ఇంజనీరింగ్ గుడ్స్ 50% వరకు గ్రోత్ అనేది వచ్చింది ఎక్స్పోర్ట్లో. అంటే $101 బిలియన్ యొక్క బిజినెస్ జరిగింది ఫైనాన్షియల్ ఇయర్ 22లో. అయితే మీరు కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తే 100% సక్సెస్ జర్నీలో మీరు ఉంటారు. అంటే నాట్ ఓన్లీ జస్ట్ చాలామంది ఒకటే ఆలోచిస్తున్నారు, నాకు చాలామంది కాల్ చేస్తారు, వాళ్ళలో ఎడ్యుకేటెడ్ టాప్ క్లాస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఉంటారు. వాళ్ళు ఓన్లీ కమోడిటీస్ గురించే మాట్లాడతారు కానీ వేరే ప్రోడక్ట్ గురించి మాట్లాడరు. అయితే నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే కొద్దిగా వేరే సబ్జెక్ట్స్లో కూడా మీరు వర్కౌట్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. అది కూడా కొద్దిగా ఆలోచించండి. మీ బడ్జెట్ దాన్ని ఓకే అంటే చేయండి. కానీ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కమోడిటీస్ బిజినెస్ అనేది డిఫరెంట్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ చేయాలంటే కొద్దిగా ప్రైస్ అయితే మీరు డబ్బులు అయితే ఖర్చు పెట్టాలి. స్టార్టింగ్లో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసి స్టార్ట్ చేసి మరి ప్రోడక్ట్ తయారు చేసి అమ్మొచ్చు. నెక్స్ట్ ఇంకో మోడల్ ఏముంటుందంటే మర్చెంట్ ఎక్స్పోర్టర్గా మీరు కూడా చేసుకోవచ్చు. ఇందులో యాక్చువల్లీ ఇప్పుడు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టాలని మీకు లేదనుకోండి, అయినా కానీ మీరు వేరే ప్లేస్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్న ప్రోడక్ట్స్ వాళ్ళతో కమ్యూనికేషన్ చేసి వాళ్ళతో మాట్లాడేసి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి లిస్ట్ అవుట్ చేసి ఏమేమి ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి మీ ఏరియాలో మొత్తం లిస్ట్ అవుట్ చేసి ఆ లిస్ట్ అవుట్ చేసిన తర్వాత ఎక్స్పోర్ట్స్ కోసం ట్రై చేసినట్టయితే కూడా మీకు బెనిఫిట్ అవుతుంది. ఎలా చేయాలి, డీల్స్ ఎలా చేయాలి, ఆ ఎక్స్పోర్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళతో ఇలా డీల్స్ చేయాలి, డీలింగ్ చేయాలి, మరియు ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్లో మేము మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో మీరు కాంటాక్ట్ చేస్తే మేము మీకు హెల్ప్ చేస్తాం ఎక్స్పోర్ట్. కానీ దీని యొక్క ప్లానింగ్ కొద్దిగా పెద్దగా ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు కొద్దిగా డాక్యుమెంటేషన్ అందులో కూడా కొద్దిగా ఖర్చులు ఎక్కువనే ఉంటాయి. కాబట్టి అది అంతా గమనించి కొద్దిగా 5 to 10 lakhs ఉన్నట్టయితే మీరు కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్కడ స్టాప్ చేసినా మనము, ఇక్కడ హై ఎనర్జీ ప్రైజెస్ అండ్ లేబర్ కాస్ట్ ఇన్ యూరోప్ క్యాన్ ట్రిగర్ దిస్ ఫర్దర్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఇక్కడ చూడండి, ఎనర్జీ ప్రైజెస్ అనేవి పెరుగుతున్నాయి. అంటే డే బై డే మన ఎనర్జీ ప్రైజెస్ అయితే పెరుగుతున్నాయి. అయితే ఎనర్జీకి దీనికి సంబంధం ఏముంది అంటే, ఎనర్జీ అంటే ఇప్పుడు మనం ఫ్యూల్స్ కదా, డీజిల్ ఫ్యూల్, ఈ పెట్రోల్ అవి ఉంటాయి కదా, అది ఎనర్జీ. దాని యొక్క ప్రైస్ అనేది పెరుగుతుంది. దాంతోపాటు కాస్ట్ కూడా, లేబర్ కాస్ట్ కూడా పెరుగుతుంది. అయితే ఈ ఇంజనీరింగ్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ ఇప్పుడు కొత్త ఇప్పుడు ఎలక్ట్రిక్ ఎలా వచ్చింది, ఎలక్ట్రిక్తోనే బైక్స్ వస్తున్నాయి కదా, అలా ఏదైనా ఇన్వెంట్ చేసేసి కొత్త ప్రోడక్ట్స్ తయారు చేసినట్టయితే అది హై లెవెల్లో బిజినెస్ అనేది చేయగలుగుతారు. అయితే అలా ఆలోచించండి. ఇంకా ఈ తక్కువ ఎనర్జీ యూజ్ చేసి ఎలాంటి ప్రోడక్ట్స్ తయారు చేయవచ్చు దాని మీద దృష్టి పెడితే యూరోప్ అంటే చాలా కంట్రీస్ ఉన్నాయి కదా, ఆ కంట్రీస్లో ఒక పెద్ద బిజినెస్ అనేది మీరు చేయగలుగుతారు. అయితే ఈ చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు బిజినెస్ ఈ ఇంజనీరింగ్ సెక్టర్లో చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే స్పెసిఫికల్లీ ఆటో కాంపోనెంట్స్, పవర్ టూల్స్, ఎనర్జీ అండ్ ట్రాక్టర్స్ టు నేమ్ ఏ ఫ్యూ. ఇక్కడ ఏమంటున్నారంటే ఇది గ్లోబల్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. గ్లోబల్ ఫుట్ ప్రింట్ క్యాన్ మేక్ దీస్ కంపెనీస్ ఇంటూ గ్లోబల్. ఇక్కడ నుంచి చదువుదాం మనం కొద్దిగా. ఆల్సో మెనీ MNC గ్రూప్స్ హ్యావ్ టేకన్ ఓవర్ సమ్ ఆఫ్ ద ఇండియన్ కంపెనీస్ అండ్ ప్రమోటర్ చేంజ్ విత్ ఎ క్యాష్ రిచ్ అండ్ గ్లోబల్ ఫుట్ ప్రింట్ క్యాన్ మేక్ దీస్ కంపెనీస్ ఇంటూ గ్లోబల్ జాయింట్స్. ఇక్కడ అదే చెప్తున్నాను నేను. ఏంటంటే మీ యొక్క కంపెనీ ఇప్పుడు మీరు స్టార్ట్ చేసేసి రన్ చేసినట్టయితే, లేదంటే మీరు ఎక్కడి నుంచి అయినా ప్రోడక్ట్స్ తీసుకొని బిజినెస్ చేసినట్టయితే కూడా మీ యొక్క కంపెనీ ఒక గ్లోబల్ జాయింట్గా తయారైపోతుంది ఒక 5 years 10 yearsలో, ఒక డెకేడ్లో. అయితే ఇందులో మీరు చాలా ఐటమ్స్ వర్క్ చేయొచ్చు. ఆటో కాంపోనెంట్స్ కావచ్చు, పవర్ టూల్స్ కావచ్చు, ఎనర్జీకి సంబంధించిన ప్రోడక్ట్స్ కావచ్చు, ఇలాంటివి. ఇప్పుడు మనము చాలా ప్రోడక్ట్స్ ఏం చేస్తున్నామంటే ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇంపోర్ట్ చేస్తే ఏమవుతుంది, ఇండియాకి లాస్ అవుతుంది. అంటే అంత లాస్ కాదు. ఇప్పుడు ఇలా లాస్ అవుతుందంటే ఇప్పుడు చాలామంది ఏం కాల్ చేసి ఏమంటారంటే, అరే సార్ మీరు లాస్ అవుతుంది అంటున్నారు కదా, మరి ఇండియా ఇంపోర్ట్ చేస్తే లాస్ అని కాదు, కానీ మనం ఎక్స్పోర్ట్స్ పెంచాలి. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ పెంచితే బాగుంటుంది.
కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే మనము ఇంపోర్ట్ కూడా చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అన్నీ మనమే తయారు చేయలేము కదా. అయితే కొన్ని ఇంపోర్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ గ్లోబల్ జాయింట్గా మీ యొక్క కంపెనీ ఈ ఇంజనీరింగ్ సెక్టర్లో ఒక గ్లోబల్ జాయింట్గా తయారు అవుతుంది 100%. మేము కూడా మీకు 100% ఇందులో హెల్ప్ చేస్తాము. స్టార్టింగ్ నుంచి మీ యొక్క కంపెనీ ఫార్మేషన్ నుంచి మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఏ ప్రపంచంలో ఏ కార్నర్లో అయినా మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. కాబట్టి కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము పెట్రోలియం ప్రోడక్ట్స్. ఓకే, ఇప్పుడు జ్యువెలరీ అయితే కొంతమంది చేస్తారు, అది ఓకే. ఇక్కడ చూసినట్టయితే అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి అయితే ఎప్పుడు డిమాండే ఉంటుంది. ఇదైతే కామన్. నేను వేరే వీడియో అగ్రికల్చర్ గురించి చెప్తాను. ఇక్కడ ఇంకో ప్రోడక్ట్ ఏముందంటే టెక్స్టైల్ అండ్ అపెరల్స్. దీని మీద కూడా చాలామంది దృష్టి పెట్టరు, జస్ట్ కొంతమంది టెక్స్టైల్ అండ్ అపెరల్స్ మీద బిజినెసెస్ చేస్తున్నారు, కానీ చాలామంది చేయడం లేదు. కానీ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ టెక్స్టైల్ అండ్ అపెరల్స్. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ సప్లయర్ ఆఫ్ టెక్స్టైల్ అండ్ అపెరల్స్. ఇది మీరు చేసినట్టయితే చాలా సూపర్ బిజినెస్, చాలా ఎక్సలెంట్ బిజినెస్. మరియు దీనికి నేను బెస్ట్ పాయింట్ ఒకటి చెప్పాను ఇక్కడ ఏంటంటే యూఎస్ఏ మార్కెట్ చాలా ఎక్సలెంట్ ఉంది దీనికి, టెక్స్టైల్ అండ్ అపెరల్స్కి. ఇప్పుడు మీకు తెలిసిందే, ఇప్పుడు ఒక టీషర్ట్ ఇక్కడ మనము తయారు చేసి అమ్మినట్టయితే అది $100 పోతుంది. కానీ అదే టీషర్ట్ మనము ఫారిన్ కంట్రీస్లో అమ్మినట్టయితే $100 కూడా పోవచ్చు. అంటే దాదాపు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు కూడా చూడొచ్చు. నేను దాని గురించి కూడా వేరే వీడియోస్లో పెడతాను. అయితే ఒక టీషర్ట్ కాస్ట్ $100 అయితే అదే $100 అలాగే మనం తయారు చేసి కొద్దిగా పంపించినట్టే అక్కడ అమ్మినట్టయితే $100 కూడా అమ్మవచ్చు. $100 అంటే దాదాపు 8,000. అంటే ఒక టీషర్ట్కి 8,000 కూడా రావచ్చు. అంటే ఎంత ప్రాఫిట్ వస్తుంది చూడండి. అయితే యుఎస్ అనేది ఒక పెద్ద మార్కెట్ ఉంది. ఇది మీరు చేసినట్టయితే చాలా బాగుంటుంది. దీనిలో మా యొక్క కంపెనీ డైరెక్టర్స్ ఉన్నారు కదా, ఆ కంపెనీ డైరెక్టర్స్ టెక్స్టైల్ అండ్ అపారెల్స్లో మీకు 100% హెల్ప్ చేయడం జరుగుతుంది. మీరు మాతోని కనెక్ట్ అయితే, మీరు జస్ట్ కొద్దిగా స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్స్ అది చేసుకున్నట్టయితే టెక్స్టైల్ అండ్ అపారెల్స్లో మేము మీకు కంప్లీట్ ఫ్యాక్టరీస్ నుంచి ప్రోడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఇండియా ఫ్యాక్టరీస్కి మాకు టైఅప్ ఉంది కంప్లీట్గా మా డైరెక్టర్స్కి. అయితే కంప్లీట్ టెక్స్టైల్ ప్రోడక్ట్స్ అనేవి అంతా కంప్లీట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు మీ కంపెనీ త్రూ పంపించవచ్చు, లేదంటే మా తరఫున కూడా మీరు డైరెక్ట్ బిజినెస్ చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే సార్ మీరే అంతా చేయండి, మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తామండి అలా చెప్తుంటారు చాలామంది. అలాంటి వాళ్ళకు కూడా కంప్లీట్గా హెల్ప్ చేయడం జరుగుతుంది. లేదంటే మీ కంపెనీ త్రూ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. మేము సప్లై మొత్తం మీకు ఇస్తాము. ఇందులో టెక్స్టైల్లో అపారెల్స్లో చూసినట్టయితే యూనిఫామ్స్ ఉంటాయి కదా, యూనిఫామ్స్ కావచ్చు. యూనిఫామ్ అంటే ఇప్పుడు స్కూల్స్, కాలేజెస్ కావచ్చు, లేదంటే హోటల్స్ ఉంటాయి. ఇంకా యూనిఫామ్స్లో మనం చూసినట్టయితే ఇప్పుడు యూనిఫామ్స్ అనేది కూడా చాలా పెద్ద బిజినెస్ వరల్డ్ వైడ్గా. ఇప్పుడు ఒక స్టేడియంలో చూడండి, స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంటుంది. మ్యాచ్ జరిగితే అక్కడ చూడండి చాలామంది ఏం చేస్తారంటే యూనిఫామ్స్ వేసుకుంటారు. ప్లేయర్స్ ఎలా యూనిఫామ్స్ వేసుకుంటారో అలాగే యూనిఫామ్స్ వేసుకుంటారు. అలా లక్షల్లో యూనిఫామ్స్ అనేవి పోతుంటాయి వరల్డ్ వైడ్గా. దాంతోపాటు ఇప్పుడు కంపెనీస్లో పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీలో 1000, 2000, 10,000, 20,000 అలా వర్కర్స్ ఉంటారు. ఆ వర్కర్స్కి కూడా యూనిఫామ్స్ అవసరం ఉంటాయి. అంటే అలాంటి యూనిఫామ్స్ కూడా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా డాక్టర్స్ యూనిఫామ్స్ కావచ్చు, లేదంటే నర్స్ యూనిఫామ్ కావచ్చు, లేదంటే ఇంకా డిఫరెంట్ యూనిఫామ్స్ మేము రెడీమేడ్గా మీకు ఎంత బల్క్ క్వాంటిటీలో అయినా కూడా మేము మీకు సప్లై చేయబోతున్నాము. కాబట్టి మీరు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసి స్టార్ట్ చేసినట్టయితే ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏదో ఒక రిజిస్ట్రేషన్ చేసేసి బిజినెస్ స్టార్ట్ చేయడం అలా ఉండదు. దానికి తగ్గట్టుగా మొత్తము సప్లై చైన్ సెటప్ చేసుకోవాలి. సప్లై చైన్ అంటే ఇప్పుడు టెక్స్టైల్ చూసే వాళ్ళు ఎవరు ఉన్నారు, ఆ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళతో ఎలా టర్మ్స్ అండ్ కండిషన్స్ సెటప్ చేసుకోవాలి, మరియు దాన్ని తీసుకున్న తర్వాత దాన్ని తయారు ఎలా చేయాలి, మళ్ళీ ఎలా పంపించాలి, ఇదంతా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఏ ప్రోడక్ట్లో అయినా కూడా ఒక పెద్ద బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటుంది. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఉన్నప్పుడే మీరు ఒక పెద్ద బిజినెస్ చేయవచ్చు. లేదంటే ఏం జరుగుతుంది, ఏదో ఒకటి ఇక్కడక్కడ తిరుగుతారు, దాని తర్వాత బిజినెస్ ఆగిపోతే ఏం జరుగుతలేదన్నట్టు ఆగిపోతారు. అందుకు మా టీంలో, మా డైరెక్టర్స్ టీంలో మా దగ్గర ఏముందంటే బెనిఫిట్ ఏముందంటే
మీకు ఈ సప్లై, ఇప్పుడు మీ దగ్గర ఒక బయ్యర్ వచ్చింది అనుకున్నాం, మీకు 1,00,000 యూనిఫామ్స్ కావాలని అడిగినాడు ఒక బయ్యర్. అప్పుడు వెంటనే మేము విత్ ఇన్ నో టైంలో మీకు ఆ అరేంజ్మెంట్ చేయబోతున్నాం, ఆ అరేంజ్మెంట్ చేయగలుగుతాం. కాబట్టి ఇలాంటి బెనిఫిట్ మా కన్సల్టెన్సీ త్రూ మీకు దొరుకుతుంది. కాబట్టి మీరు హై రేంజ్లో ఫ్యూచర్లో సంపాదించే అవకాశం ఉంటుంది. యాక్చువల్ సపోర్ట్ అంటేనే ఇదే. ఏదో ఒకటి అక్కడ తీసుకెళ్ళేసి మీకు కంటైనర్ చూపించడం, ఇలా తాళం వేస్తారు దాన్ని ఇలా ఓపెన్ చేస్తారని చూపించడం, అది ప్రాక్టికల్ కాదు. యాక్చువల్ ఎక్స్పోర్ట్స్లో ప్రాక్టికాలిటీ అంటే ఇదే. ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్కి మీకు అవసరం పడ్డప్పుడు ఏదైనా బయ్యర్, ఇంటర్నేషనల్ బయ్యర్ ఉండొచ్చు, ఎక్కడి నుంచైనా కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసినప్పుడు ఈ ఐటమ్ నాకు ఇన్ని లక్షల టన్నులు కావాలని అనుకోండి, అప్పుడు మీరు ఇవ్వగలగాలి. ఇప్పుడు ఇక్కడ ఇండియా నుంచి కూడా వుడ్ అంటే ఇది మన టేకు కట్టే వెళ్తూ ఉంటుంది ఇండియా నుంచి. ఈ టేకు కావచ్చు, ఆఫ్రికన్ టీక్ వస్తుంటుంది ఇండియాకి, ఇక్కడ నుంచి మళ్ళీ వేరే కంట్రీస్కి వెళ్తుంటుంది. ఇంకా యూకలిప్టస్ ఉంది, పాపులర్ ఉంది, ఇలా డిఫరెంట్ టేక్ కట్టెలు కూడా ఉన్నాయి. అలాంటి కట్టెలు కూడా మనము ఇక్కడ నుంచి ఈ సైజెస్ కదా డోర్స్ అండ్ విండోస్కి తయారు చేస్తాం. ఇలాంటి ఐటమ్స్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. అంటే వెంటనే ఒక ఆర్డర్ వచ్చింది, అప్పుడు వెంటనే మీకు హెల్ప్ కావాలంటే, ఒక లైఫ్ టైం సపోర్ట్ కావాలంటే ఎవరో మీతో ఉండాలి. కాబట్టి మీరు కరెక్ట్గా మాతో స్టార్ట్ చేసినట్టయితే మేము వెంటనే మీకు ఏ క్వాంటిటీలోనైనా ఎంత అయినా కానీ మీకు హెల్ప్ చేయబోతున్నాం. అయితే ఇక్కడ నేను దీని గురించి మాట్లాడుతున్నాను, టెక్స్టైల్ అండ్ అపారల్స్ గురించి చూస్తాము. అయితే ఇక్కడ ఇండియా టెక్స్టైల్ అండ్ అపారల్స్ ఎక్స్పోర్ట్ ఇంక్లూడింగ్ హ్యాండీక్రాఫ్ట్స్ కూడా వస్తాయి. టెక్స్టైల్స్లో కొద్దిగా చూసినట్టయితే హ్యాండీక్రాఫ్ట్స్ అంటే చేతితో తయారైన ఐటమ్స్ ఇవి ఉంటాయి. అయితే స్టూడెంట్ 44.4 బిలియన్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2022. నెక్స్ట్ 41% ఇంక్రీజ్ ఆన్ ఏ YOY బేసిస్, ఇయర్ ఆన్ ఇయర్ అన్నట్టు. YOY అంటే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్, అంటే దాదాపు 41% అనేది ప్రతి సంవత్సరం పెరగబోతుంది అన్నట్టు ఒక న్యూస్ అనేది ఉంది, మనకి రిపోర్ట్స్ ఉన్నాయి. అంతే ఇండియన్ టెక్స్టైల్ ఇప్పుడు చూడండి $US ఎంత 44.4 బిలియన్కి ఆల్రెడీ 2022లో జరిగింది బిజినెస్. కానీ 41% ఇంక్రీజ్ ఇన్ ద ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్, అంటే 41% అంటే అది మామూలు కాదు, అది మామూలు కాదు, చాలా పెద్ద బిజినెస్ అది. అయితే ఇందులో మీరు బిజినెస్లో ఉన్నారైతే మీకు 100% ఫ్యూచర్ అనేది 100% గ్యారంటీడ్గా ఉంటుంది. కానీ నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, ఏదో ఒక 1 month 2 months స్టార్ట్ చేసి ఆపేస్తే అలా ఉండదు. కరెక్ట్గా ఒక 5 years ప్లాన్ చేసుకొని ఒక 15-20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే 100% ఈ బిజినెస్లో రీచ్ అవుతారు. ఇంకా మేము ప్లాన్ ఎలా చేస్తున్నామంటే ఎక్కువ శాతం మీకు ప్రాఫిట్స్ వచ్చేటట్టు చూస్తున్నాము. అంటే మేము మీకు హెల్ప్ చేసినా కానీ మీకు ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేటట్టు ప్లానింగ్ చేస్తున్నాం. కాబట్టి మీకు 100% గ్రోత్ అనేది గ్యారంటీ వస్తుంది. ఎక్స్పోర్ట్స్ ఆఫ్ రెడీమేడ్ గార్మెంట్స్ ఇంక్లూడింగ్ కాటన్ యాక్సెసరీస్, కాటన్ అనేది మనకి ఫేమస్ కదా, కాటన్ స్టూడ్ ఎట్ 6.16 బిలియన్ ఇన్ ఫైనాన్షియల్ 2022. ఇంకో విషయం ఇక్కడ నేను చెప్పాలంటే, ఇదైతే మనం చూస్తున్నాం ఫిగర్స్ 6.19 బిలియన్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2022. ఇప్పుడు వేరే ప్రోడక్ట్స్కి ఈ ప్రోడక్ట్స్కి టెక్స్టైల్ ప్రోడక్ట్స్కి డిఫరెన్స్ ఏముంటుందంటే, ఇప్పుడు మీరు చూడండి డ్రెస్సెస్ కొంటుంటాం మనం, డ్రెస్సెస్ కొన్నప్పుడు ఒక డైరెక్ట్ పంజాబీ సూట్ కొంటే, నార్మల్ పంజాబీ సూట్ కొంటే అది దాదాపు 700 1,000 రూపీస్ 2,000 రూపీస్ ఉంటుంది. కానీ అదే వెస్ట్రన్ డ్రెస్ అన్నట్టు అప్పుడు చూసినట్టయితే దానికి రేట్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఇలా డిఫరెంట్ అంటే ఒకటే ఐటెంతోని, ఒకటే బట్టతోని ఎన్నో రకాలుగా మనము తయారు చేయొచ్చు. అయితే అది మనం చూడొచ్చు ఫారిన్లో ఎలా డిమాండ్ ఉంది, ఏమేమి ప్రోడక్ట్స్కి డిమాండ్ ఉంది, మరియు దాని యొక్క రేట్స్ ఎంత ఉన్నాయి, అది కంపారిజన్ చేసుకొని అదే ఐటమ్ చేసినట్టయితే కూడా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక ఐటమ్ ఉంది, ఒక ఫ్రాక్ ఉంది అనుకుందాం. ఆ ఫ్రాక్ని చూసినారు ఆన్లైన్లో చూస్తే, USA మార్కెట్లో చూస్తే కొద్దిగా తక్కువ ప్రైస్ ఉంది. కానీ అదే బటన్తో తయారైన వేరే ఒక వెస్ట్రన్ డ్రెస్ ఉంది అనుకుందాం, అది తయారు చేస్తే ఇంకా హై రేట్ ఉంది. అయితే అలాంటి తయారు చేసి మీరు అమ్మొచ్చు. అంటే ఇందులో వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అనేవి చేయొచ్చు. ఇప్పుడు అదే కమోడిటీస్లో అలా చేయలేం. ఒక ఐటమ్ ఉంది, సోయాబీన్ అనేది ఉంది. సోయాబీన్ అంటే సోయాబీనే ఉంటుంది. సోయాబీన్ని మనము డిఫరెంట్గా ఎలా తయారు చేస్తామో, సోయాబీన్ అమ్మాలంటే సాలిడ్గా అలాగే అమ్మాలి. దాన్ని తయారు చేయాలంటే ఇప్పుడు దాన్ని గ్రైండింగ్ చేయాలి, అది వేరే ఐటమ్ అయిపోతుంది. అంటే దానికి మళ్ళీ రేట్స్ తగ్గడం పెరగడం ఉంటుంది. కానీ ఈ బట్టల్లో ఎలా ఉంటుందంటే రేట్స్ అనేవి ఒక మంచి ప్రాఫిట్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇందులో మేము మీకు కంప్లీట్గా
హెల్ప్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి యూఎస్ డాలర్స్ చూసినట్టయితే 6.19 బిలియన్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 2022. కాటన్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఈజ్ ప్రొజెక్టెడ్ టు 7.2 మిలియన్ టన్స్, 43 మిలియన్ బేల్స్ ఆఫ్ 170 kg ఈజ్ బై 2030 ప్రొడక్షన్. ఇదంతా ఉంది, చదవచ్చు, మీరు కూడా చదవచ్చు. ఈ మింట్ వెబ్సైట్లో డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఓకే, ఇక్కడ టెక్స్టైల్ అండ్ అపారెల్స్ మనం చూసినట్టయితే ఇక్కడ గ్రోత్ అని చూస్తున్నారు. టెక్స్టైల్ అండ్ అపారెల్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా. ఇక్కడ చూడండి 18లో ఇంత అయింది, 37 వరకు వెళ్ళిందంట. నెక్స్ట్ 19లో 36, 20లో ఇక్కడ చూడండి కోవిడ్ ఇయర్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా తగ్గింది. ఇక్కడ 18 నుంచి స్టార్ట్ అయింది కోవిడ్ ఎండింగ్లో, 19లో కోవిడ్ ఉండే కాబట్టి 37 నుంచి 36 వరకు వచ్చింది. నెక్స్ట్ 20లో 34 ఇంకా తగ్గిపోయింది, 21లో కూడా తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు చూడండి సడన్గా ఇంత పెరిగింది 65. అంటే ఇక్కడ చూడండి 18లో 37 ఉండే, కానీ ఇప్పుడు దాదాపు ఇక్కడ ఫైనాన్షియల్ ఇక్కడ చూసినట్టయితే 65 వరకు పెరుగుతుంది. ఇలా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నేను ఇందులో మీకు 2-3 ఐటమ్స్ చెప్పినాను. టెక్స్టైల్స్ ఒకటి, నెక్స్ట్ ఏంటంటే 2 ఐటమ్స్ చెప్పినాను. ఇంజనీరింగ్, ఈ సెక్టర్స్లో కూడా మీరు వర్క్ చేసినట్టయితే చాలా బెనిఫిట్ అవుతుంది. అయితే మీరు వెంటనే ఈ జర్నీలో ఉండాలి. బిజినెస్ సక్సెస్ కావాలంటే మీ దగ్గర ఒక బడ్జెట్ 5, 10, 20 lakhs ఉన్నట్టయితే నన్ను కాంటాక్ట్ చేయండి. మేము మీ డాక్యుమెంటేషన్ హెల్ప్ కావచ్చు, ఇంకా మీకు సపోర్ట్ చేసి మొత్తం బిజినెస్ సెటప్ చేసేసి మీ బిజినెస్ని పెంచడానికి ప్రయత్నిస్తాము. ప్లస్ మీకు చాలా ఫ్యూచర్లో ఒక గైడ్గా, ఒక ఎక్స్పోర్ట్ హెల్ప్గా మేము ఉంటాము. అయితే కాంటాక్ట్ చేయాలంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది, అక్కడ నుంచి కాంటాక్ట్ చేయండి. కలవాలంటే కలవండి, డిస్కషన్ చేద్దాము. దాని తర్వాత కూడా బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. కానీ ప్రిపేర్ అయ్యి రండి. ఇప్పుడే స్టార్ట్ చేద్దాము, రెడీ ఉన్నాము రండి. లేదంటే మంత్స్ వేస్ట్ చేయకండి. కలిసిన తర్వాత ఇంకో 1 month తర్వాత చెప్తాను, 2 months తర్వాత చెప్తానంటే నా టైం కూడా వేస్ట్ అవుతుంది. ప్లస్ దాంతోపాటు ఆ టైం మీకు ఇచ్చే టైం వేరే వాళ్ళకి ఇచ్చినా వాళ్ళైనా స్టార్ట్ చేస్తారు. అయితే మీరు రెడీ ఉంటే తొందర రండి, వెంటనే 1-2 daysలో ఇలా స్టార్ట్ చేస్తారంటే రండి. ఎందుకంటే మన దగ్గర సబ్జెక్ట్ అనేది పెద్దగా ఉంది, ఆల్ సెక్టర్స్లో మన ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీకు వరల్డ్ వైడ్గా మేము హెల్ప్ చేయబోతున్నాం. మా డైరెక్టర్స్ హెల్ప్ కూడా చాలా బాగుంటుంది, మొత్తం కలిపి అయితే ఎక్సలెంట్ ఉంటుంది. నెక్స్ట్ పెద్ద అవకాశాల్లో రాబోతున్నాయి మీకు ఫ్యూచర్లో మా తరపున, అందుకు కూడా రెడీ ఉండండి. మీరు ఈ వీడియోస్ మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే విషయాల గురించి మాట్లాడదాం.